క్రిస్టియానిటీలో కూడా చాలా పెద్ద కన్వర్షన్ జరుగుతుంది. కన్వర్షన్ గతంలో జరిగింది, ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చి లేకపోతే అన్ని సంస్థలు కృషి చేయడం వల్ల కొంత తగ్గుండొచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్స్ ఏదైతే ఉందో మిషనరీస్కి వచ్చే ఫండ్స్ కూడా ఆపేయడం జరిగింది. సో మేజర్ ఛాలెంజ్ ఇది, డెమోగ్రఫికల్ ఛాలెంజ్. హిందువుల జనాభా తగ్గిపోతుంది, ఇతర జనాభా పెరిగిపోతుంది. సో దాన్ని ఎట్లా, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మనం అభయం ఇవ్వలేమా? అంబేద్కర్ చెప్పాడు అప్పుడు, ఏం చెప్పాడు, అక్కడ పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగాలని చెప్పి. సో పాపులేషన్ ఎక్స్చేంజ్ ఎందుకు జరగకూడదు? బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఈ దిశగా ఒక ఆలోచన జరగాలి. ప్లస్ ఇప్పుడే ఆల్రెడీ జరుగుతుంది, ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్కు డెఫినెట్గా అందరు కూడా సపోర్ట్ ఇవ్వాలి. అదొక మేజర్ డెమోగ్రఫికల్ ఇష్యూ ఒకటి ఉంది.